ప్రభుత్వ పాలకుల మాటలు నమ్మి సర్వం కోల్పోయిన ఎస్ఈజెడ్ బాధితులను రుణాల రికవరీ పేరుతో బ్యాంకు సిబ్బంది వేధింపుల నుంచి తమను కాపాడాలంటూ కొత్తపల్లి మండలం కొత్త మూలపేటకు చెందిన బాధితులు మంగళవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలిని కలిసి తమ ఆవేదన తెలియజేశారు. ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ నాయకులు తోటి చెంగల్రావు మాట్లాడుతూ 2005 సంవత్సరంలో ప్రభుత్వం ప్రతిపాదించిన స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు కారణంగా మూలపేట గ్రామంలో నివసిస్తున్న సుమారు 700 కుటుంబాలను ఖాళీ చేయించి కొత్త మూలపేటలో కొత్త పట్టాలను ఇవ్వడం జరిగిందని, అలాగే జిఎంఆర్ కంపెనీ ద్వారా ఉపాధి కల్పించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇక గుట్టుచప్పుడు కాకుండా జిఎంఆర్ కంపెనీ ఆస్తులను అరబిందో ఫార్మా కంపెనీకి విక్రయించి చేతులు దులిపివేసుకుందని ఆయన తెలిపారు. జీవనాధారం లేకుండా, తాత్కాలిక ఉపాధి లేకుండా మోసపోయిన దళిత కుటుంబాల ఇబ్బందులను ఆసరగా తీసుకుని ప్రస్తుతం ఉంటున్న ఇంటిపై అప్పులు ఇస్తామని చెప్పి రుణాలు ఇవ్వడం జరిగిందని, అయితే రుణాలు ఇచ్చే ముందు వడ్డీ రేటు, వాయిదా మొత్తం వివరాలు చెప్పకుండా ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలతో పాటు కొన్ని బ్యాంకులు రుణాలు ఇచ్చాయని, ఇందుకు కొంత మొత్తంలో ముడుపులు తీసుకుని రుణాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రుణం తీసుకున్న నాటి నుంచి వాయిదాలు చెల్లిస్తున్నా అసలు బాకీ మాత్రం తీరడం లేదని, వడ్డీ పెనాల్టీ పేరుతో సంవత్సరాల తరబడి మూలపేట ఎస్సీ కుటుంబాలకు జరుగుతున్న అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించి ఎస్ఈజెడ్ బాధిత ఎస్సీ కుటుంబాలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు చెంగల్రాయ్ మీడియాకు తెలిపారు. కొత్తపల్లి మండలం కొత్త మూలపేటలో ఉన్నటువంటి కేఎస్ఈజెడ్ నిర్వాసిత కాలనీ సంబంధించిన ఎస్ఈజెడ్ బాధితులు వీళ్ళు 15-20 ఏళ్ల క్రితం ఏ అప్పులు లేవు, జీవితాన్ని సాఫీగా సాగించినటువంటి మనుషులు వీళ్ళందరూ ప్రధానంగా దళితులు. 2005లో ఎస్ఈజెడ్ వచ్చింది. 10,500 ఎకరాల భూసేకరణ జరిపింది. 10,500 ఎకరాల భూసేకరణలో భాగంగా వీళ్ళందరికీ సుమారు 12 గ్రామాలకు చెందిన ఒక 2,000 కుటుంబాలని అక్కడి నుంచి కొత్త మూలపేటకి తరలించి అక్కడ పెట్టారు. తరలించిన తర్వాత వెంటనే ఒక జాబ్ కార్డు ఇచ్చారు జిఎంఆర్ కంపెనీ. జిఎంఆర్ కంపెనీ జాబ్ కార్డు ఇచ్చి మీకు అందరికీ 1 సంవత్సరం లోపల ఉద్యోగాలు ఇస్తాం, మీరు అక్కడ భార్యాభర్తలు కలిసి కష్టపడితే ఎంత డబ్బు వస్తుందో దానికి 2-3 రెట్లు ఎక్కువగా సంపాదించుకునేలాగా మీకు మంచి మంచి ఉద్యోగాలు ఇస్తాం, మీ భవిష్యత్తులు బాగు చేస్తామని చెప్పి జిఎంఆర్ కంపెనీ మాయ మాటలతో నమ్మించి మోసం చేసి ఆ 12 ఊర్లలో ఉన్నటువంటి ఈ ప్రధానంగా ఎస్సీలని, తర్వాత బీసీలని, ఓసీలని తీసుకొచ్చి మరి నిర్వాసిత కాలనీలో పెట్టారు. ఆ నిర్వాసిత కాలనీలో ఇల్లులు కట్టి వీళ్ళకి ఇచ్చి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చారు కానీ ఈ రోజుకి 18 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. అనేక సార్లు జిఎంఆర్ కంపెనీ వాళ్ళ మీద డిమాండ్ చేసిన, నిరసనలు తెలియజేసిన, అన్ని రకాలుగా వాళ్ళ మీద ఒత్తిడి వచ్చినా సరే ఉద్యోగాలు ఈ రోజు కల్పించలేకపోయారు. కనీసం పెన్షన్ అన్నా ఇవ్వండి, ప్రతి ఇంటికి వీళ్ళు అప్పుల పాలు అవ్వకుండా ఉంటారని ఆ రోజు అడగడం జరిగింది. మరి చర్చల్లోనే కాలయాపన చేశారు. అయితే 2021లో జిఎంఆర్ కంపెనీ వాళ్ళ బాధ్యతల నుంచి తప్పుకుని మరి ఆ కంపెనీని అరబిందో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎస్ఈజెడ్ని మరి అమ్మేయడం జరిగింది. అమ్మేసి జిఎంఆర్ కంపెనీ మూడో కంటేడో తెలియకుండా చేతులు దులుపుకొని పోయారు. కనీసం ఎస్ఈజెడ్ను మరి అరబిందోకి అమ్ముతున్నప్పుడు ఈ బాధితుల సమస్యల మీద జిఎంఆర్ కంపెనీ ఇచ్చిన హామీలు ఏమిటి అనేది కూడా మరి వాళ్ళకి తెలియజేయలేదు. జిఎంఆర్ కంపెనీకి కాలనీ వాసులకు గతంలో అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ను కూడా వాళ్ళు మాట్లాడలేదు, ఉద్యోగాల కోసం మాట్లాడలేదు, బాధితుల సమస్యల గురించి మాట్లాడలేదు. ఈ రకంగా బాధితులకే తెలియకుండా, రైతులు తెలియకుండా ఎస్ఈజెడ్ భూముల్ని మరి అరబిందో కంపెనీకి ఇచ్చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రకంగా జిఎంఆర్ కంపెనీ ఎస్ఈజెడ్ బాధితుల్ని, ప్రధానంగా ఎస్సీలను మోసం చేసింది. మరి ఈ క్రమంలోనే మరి అక్కడ ఉపాధి లేక, ఉద్యోగాలు లేక పక్క గ్రామాలకు వెళ్ళి వలస కూలీలుగా పనిచేసుకోవడం, రోజుకి పూట తింటే పూట తినక పరిస్థితులు అక్కడ ఏర్పడినాయి. మరి ఈ నేపథ్యంలో మరి పిల్లలకు పెళ్లి చేయాలన్నా, పిల్లలను చదివించాలన్నా, ఒకవేళ ఏదన్నా పెద్ద జబ్బు వస్తే వైద్యం చేయించుకోవాలన్నా అప్పుల మీద ఆధారపడ్డారు. అప్పుల మీద రోజువారీ అప్పులు కానీ మైక్రో ఫైనాన్సుల్లోని, తర్వాత అస్మిత మైక్రో, స్పందన ఫైనాన్స్ అట్లాంటి నిర్బంధంగా డబ్బులు వసూలు చేసే కంపెనీల్లో అప్పులు తెచ్చుకున్నారు మహిళలు కానీ వీళ్ళు కానీ. మరి ఈ నేపథ్యం 2018-19లో మరి కొన్ని ప్రైవేట్ బ్యాంకులు, అంటే ఐఐఎఫ్ఎల్ పేరుతో ఒక బ్యాంకు, మరి జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అని ఒక బ్యాంకు, విశాఖ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పేరుతో ఒక బ్యాంకు, పిన్కేర్ బ్యాంక్తో ఒక బ్యాంకు వచ్చి ప్రధానంగా ఎస్ఈజెడ్ బాధితులను లక్ష్యంగా చేసుకుని
వీళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి మీకు రుణాలు ఇస్తామని 3 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చి వీళ్ళ దగ్గర నుంచి ఇంటి డాక్యుమెంట్లు తీసుకొని వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఇచ్చినప్పుడు ఎంత వడ్డీయో వీళ్ళకి తెలియదు, బ్యాంక్ పేరు తెలియదు, బ్యాంక్ అడ్రస్ ఎక్కడుందో తెలియదు, నెలకి ఎంత కట్టాలో కూడా తెలియదు. ఆ రకంగా వీళ్ళ దగ్గర నుంచి లంచాల రూపంలో కూడా 50,000 నుంచి ప్రతి ఒక్కరి దగ్గర 1,00,000 రూపాయల వరకు తీసుకున్నారు. ఈరోజు రౌడీలను సుమారు 70% 80% రుణాలు ఈ రోజు తీర్చేసినా సరే ఇంకా రుణాలు ఉన్నాయి, ఇంకా కట్టాలని చెప్పి ఓడీల పేర్లతోని, ఫైనల్ పేర్లతోని, పెనాల్టీల పేర్లతోని ఈ రోజు కూడా వేధిస్తూ తాళాలు పట్టుకొని ప్రైవేటు వ్యక్తులని, రౌడీలను తీసుకొచ్చి వీళ్ళని భయకంపితులను చేసి మనుషులను ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చే పరిస్థితి ఉంది. కట్టనంటే అర్ధరాత్రి 12 గంటలైనా 1 గంట అయినా సరే వాళ్ళు ఇంటి దగ్గరే కుర్చీ వేసుకొని గుమ్మాలో కూర్చొని వీళ్ళు వేధింపులకు గురి చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో దీనికి బాధ్యత వహించాలని చెప్పి, అలాగే ఈ బాధితులకు సంబంధించిన ఈ రుణానికి సంబంధించిన దానిపైన పూర్తి సమగ్రమైన ఎంక్వైరీ చేయించి వీళ్ళకి న్యాయం చేయించి అవసరమైతే రుణమాఫీ చేయించి దీనికి బాధ్యులైన జిఎంఆర్ కంపెనీ ఏదైతే మోసపూరితంగా వీళ్ళని మోసం చేసిందో ఉద్యోగాలు ఇస్తానని ఆ కారణంగా వీళ్ళు ఒకసారి నిర్వాసితులయ్యారు, రెండోసారి మళ్ళీ ఇల్లులు పోగొట్టుకుని రెండోసారి కూడా నిర్వాసితులయ్యి బాధితులుగా మారే ప్రమాదం ఉంది కనుక ఈ ప్రమాదాన్ని జిల్లా కలెక్టర్ దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఆ బ్యాంకులకు సంబంధించిన డెలిగేట్స్ అందరినీ కూడా ఒక 2 రోజుల్లో కబురంపి మీటింగ్ పెట్టి మరి దీని మీద సమగ్రమైనటువంటి నివేదిక తీసుకొని చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. కొత్త మూలపేట అండి. KSEZ నుంచి మేము కోల్పోయిన వాళ్ళమండి. కూలి పని చేసుకునే వాళ్ళమండి. 30 రూపాయలు కూలి తెచ్చుకుని మేము సమృద్ధిగా తినేవాళ్ళమండి. ఇవాళ 300 400 ఆటారిన పరిస్థితిలో, అంకని పరిస్థితిలో మా రోగాల గురించి, మా అనారోగ్యాల గురించి 5 లక్షలు 6 లక్షలు అప్పులు చేసుకుని మేము రుణభారాలతో ఉన్నామండి. పిల్లలు కూడా మందుకాయ కూడా పట్టుకుని తాగి పరిస్థితికి వచ్చేసామండి. మమ్మల్ని పట్టించుకుంటే నాదులు లేరు, GMR వాళ్ళు అంటే GMR వాళ్ళు లేరు, SEZ వాళ్ళు లేరు. అరవిందాకి వచ్చేసిందమ్మా మీరు ఎవరో మాకు తెలియదు అంటున్నారండి. ఎవరో కూడాను మా పరిస్థితి ఇలా ఉందండి. మరి దేవుడు మరి ఈ విధంగా మమ్మల్ని ఎలా తీసుకొచ్చాడు. మేము చనిపోయే స్థితికి లాస్ట్ ఫైనల్గా పిల్లలు మేము మందు తాగినా చనిపోయి పరిస్థితికి వచ్చేసామండి. SEZ అంటేని అంత పరిస్థితికి రావడం కారణం మమ్మల్ని మంచినీళ్ళు తాగినా మేము బాతుల్లో బతికేవాళ్ళమండి. మాకు అప్పు అన్నది తీసుకోవడానికి భయంగా ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని తీసుకొచ్చి ₹1 చేశారండి. కాకపోయినా దేవుడు మమ్మల్ని బిడ్డల్ని ఈ స్థితికి కలెక్టర్ గారి దగ్గరికి కూడా వచ్చి మేము మనవి చేస్తున్నామండి. కలెక్టర్ గారు కూడా మంచిగా మమ్మల్ని చేస్తామని మాకు మాట ఇచ్చారండి. బ్యాంకులో రుణం తీసుకున్నామండి. బ్యాంకు గురించి మేము మాట్లాడతామని కలెక్టర్ గారు మాకు మాట ఇచ్చారండి. సెలవు తీసుకుంటున్నాం.